రేపే శని త్రయోదశి. శని పోవాలంటే ఏ ఏ దానాలు చేయాలి? శని దోషం పడితే ఎన్నో సమస్యలు వస్తాయి. కోరిన కోరికలు తీరవు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు. కోర్టు కేసులు తేలవు. శత్రువులు పెరుగుతారు. రోగాలు నయం కావు. ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. శని దోషాన్ని నివారించేందుకు ఉత్తమమైన రోజు శని త్రయోదశి. శనివారం రోజున త్రయోదశి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. ఆగస్టు 31, 2024 శని త్రయోదశి కాబట్టి ఎలాంటి పూజలు చేయాలో తెలుసుకుందాం. శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం, నవగ్రహ ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. శని త్రయోదశి రోజున చేయకూడని పనులు ఏంటి? శని త్రయోదశి పూజకు శుభ సమయం ఆగస్టు 31వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి 12 గంటల లోపు శని త్రయోదశి పూజ చేసుకోవాలి. శని త్రయోదశి తిథి విష్ణు విశిష్టత. దేవదానవులు చేసిన క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన నీలకంఠుడైన ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిథి నాడే అని శివపురాణం ద్వారా తెలుస్తుంది. శని త్రయోదశి ప్రాముఖ్యత. శని త్రయోదశి రోజున శనిదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శనిదేవుడు కష్టాలు ఇస్తాడా? జ్యోతిష్య శాస్త్రరీత్యా శనివారానికి అధిపతి శని భగవానుడు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను అందించే అధికారం శనిది. అందుకే మానవులకు మంచి ఫలితాలు అయినా చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవానుని అనుగ్రహం వల్లనే. నిజానికి శని పాపగ్రహం అంటారు, కానీ ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురి చేసి దుర్మార్గం వైపు నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే. అందుకే శనిదేవుని ఆరాధనకు అంతటి విశిష్టత. శని త్రయోదశి పూజలు ఎవరు చేయాలి? జాతకం ప్రకారం ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా శని త్రయోదశి పూజలు చేసుకోవడం వల్ల శనిదేవునికి అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మకర రాశి, కుంభరాశి అధిపతి శని భగవానుడు. ఈ 2 రాశుల వారు కూడా జాతక ప్రకారం శని దోషాలు ఉన్నా లేకున్నా తప్పనిసరిగా శని త్రయోదశి పూజ చేయించుకుంటే మేలు కలుగుతుంది. అలాగే వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని ఉన్నందున ఈ రాశి వారు కూడా శని త్రయోదశి పూజలు జరిపించుకుంటే మేలు. శని త్రయోదశి పూజ ఎలా చేయాలి? శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అభ్యంగన స్నానం చేయాలి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళాలి. అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించాలి. ఈరోజు ప్రధానంగా శనీశ్వరుడిని ఆరాధించడం, తైలాభిషేకం చేయాలి. ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాకుండా ఈ రోజున నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం, దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయని పండితులు చెబుతారు. ఇలా కూడా చేయవచ్చు. శని త్రయోదశి నాడు సమయాభావం వల్ల ఇవేం చేయలేని వారు కనీసం నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిదేవునికి తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి 9 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని ప్రీతిని పొందవచ్చు. అలాగే శివునికి కానీ ఆంజనేయ స్వామికి కానీ భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని శాస్త్రవచనం. ఏ పూజకైనా భక్తి ప్రధానం. భక్తితో చేసే చిన్నపాటి పూజకైనా అపారమైన ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతారు. మనమందరం కూడా రానున్న శని త్రయోదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. సకల దోషాలను తొలగించుకొని సర్వశుభాలను పొందుదాం. ఓం శ్రీ శనిశ్చరాయ నమః. శనిదేవునికి ప్రీతిగా ఇవ్వదగ్గ దానాలు: నువ్వులు, నువ్వుల ఉండలు, అన్ని రకాల నూనెలు, నీలం రంగు పంచెలు, బ్రాహ్మణులకి ఇనుప వస్తువులు, పనివారికి, యాచకులకి పాత బట్టలు దానం చేయాలి. నేరేడు పండ్లు, సిమెంటు, ఇనుము వంటివి తగిన వారికి తగిన రీతిలో శక్తి వంచన లేకుండా చేయడం మంచిది.